ఈ పిల్లి అసహ్యంగా ఉందని ప్రతి వాళ్ళు చూసి వెళ్ళిపోయేవారు. దాని ధరను తగ్గించినప్పటికీ ఎవరూ దాన్ని ఒక్కసారి కూడా చూడడానికి ఇష్టపడలేదు. ఈ పిల్లి ప్రపంచంలోనే ఎవరూ తనని ప్రేమించరని బాధతో తన ఆహారాన్ని తీసుకోవడం మానేసింది. ఇతర పిల్లులు దత్తత తీసుకోబడినప్పుడు చూస్తూ నిరాశపడేది. ఒకరోజు ఒక వ్యక్తి పెట్ షాప్‌లోకి అడుగుపెట్టగా అక్కడున్న ఒక సిబ్బంది ఆ పిల్లిని పరిచయం చేయడానికి ట్రై చేశారు. కానీ వారి ప్రవర్తన నచ్చక అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడున్న సిబ్బంది పిల్లి భవిష్యత్తు గురించి ఆలోచన చెందుతుండగా వారు షాప్ ప్రవేశ ద్వారం వద్ద 2 ఉంగరాలు వేలాడుతున్న ఒక నెక్లెస్‌ను కనుగొన్నారు. కొద్ది సమయం తర్వాత ఆ వ్యక్తి నెక్లెస్ కోసం వెతుకుతూ మళ్ళీ తిరిగి అక్కడికొచ్చాడు. ఆ వ్యక్తి నెక్లెస్‌ను ధరించబోతుండగా ఒక కుక్కపిల్ల హఠాత్తుగా మొరిగింది. అప్పుడు అతను భయపడి ఉంగరాన్ని వదిలేశాడు. అది నేరుగా పిల్లి వైపు దొర్లింది. అతను ఉంగరాన్ని తీయడానికి వంగినప్పుడు అతను మరియు పిల్లి ఒకే సమయంలో తలలెత్తారు. ఆ వ్యక్తి పిల్లిని చూశాడు. పిల్లి అతన్ని చూసింది. వెంటనే ఆ పిల్లిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సిబ్బంది మరియు పిల్లి ఇద్దరూ షాకయ్యారు. ఎవరో నిజంగా తనను కోరుకుంటున్నారని పిల్లి నమ్మలేకపోయింది. పిల్లికి యజమాని దొరికినట్లు చూసి సిబ్బంది దానికి హృదయపూర్వకంగా సంతోషించారు. ఆ వ్యక్తి పిల్లిని ఇంటికి తీసుకెళ్లాడు. కానీ అది క్యారియర్ నుండి బయటికి రావడానికి భయపడింది. ఆ వ్యక్తి కుటుంబం కూడా తనని ఇష్టపడకపోవచ్చని ఆందోళన చెందింది. అప్పుడు ఆ వ్యక్తి పిల్లితో నేనిక్కడ ఒంటరిగా నివసిస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లికి అర్థమైందేంటంటే ఆ వ్యక్తి కూడా తనలాగే ఒంటరివాడని. కాబట్టి కొంచెం కొంచెంగా పిల్లి క్యారియర్ నుండి బయటికొచ్చింది. అతన్ని ఓదార్చడానికి అతని వైపు నడిచింది. ఆ వ్యక్తి పిల్లికి అనేక పేర్లను పెట్టి పిలవడం ప్రారంభించాడు. కానీ చివరికి సంజయ్ అని పేరు పెట్టాడు. సోమరిపోతు పిల్లి తన భోజనం తిని వెంటనే తిరిగి తన బాక్సులకు వెళ్లి నిద్రపోయింది. పిల్లి శాంతియుతంగా నిద్రిస్తున్నట్లు చూసి ఆ వ్యక్తి చనిపోయిన దారి గురించి ఆలోచించాడు. ఇప్పుడు అతనికి సొంత పిల్లి ఉంది. కానీ దురదృష్టవశాత్తు అతని భార్య దాన్ని అప్పటికీ చూడలేదు. ఆ వ్యక్తి నిద్రపోవడానికి వాలిపోయినప్పుడు పిల్లి మంచం మీదకెక్కి కంబల కిందకు దూరి అతని పక్కకు చేరుకుంది. దుఃఖంలో ఉన్న ఆ వ్యక్తిని ఓదార్చడానికి ప్రయత్నించింది. అతని పిల్లిని సున్నితంగా కౌగిలించుకున్నాడు. ఆ వ్యక్తి మరియు పిల్లి ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు. అతని భార్య మరణం తర్వాత మొదటిసారిగా గాఢంగా నిద్రపోయాడు. చివరికి పిల్లికి నిజంగా తనిదే అని పిలవగలిగే స్థలం దొరికింది.